పిఆర్పి విలీనమైనప్పుడు మీరైతే మేమైతే వాళ్ళతో పాటు విలీనం కాలేదు. ఈ గ్యాప్లో మీరు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. అంటే మీకు మాదాపూర్, ఐ థింక్ హైదరాబాద్లో ఏదో ఒక మాదాపూర్లోనో ఎక్కడో ఒక సైటు ఉంటే మీకు దాదాపు 4 ఎకరాలు 40 ఎకరాలు ఆ సైట్ని రెగ్యులేషన్ చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారితో కలిశారు మీరు. దానికి రాజశేఖర రెడ్డి గారు కూడా ఓకే అన్నారు. ఈ విషయంలో ఫ్రాంక్గా చెప్తానండి, ఏం దాచిపెట్టుకునేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళింది ఆ ఉద్దేశం కాదు, రాజకీయపరమైనటువంటి ఉద్దేశం. పిఆర్పిలో ఉన్నప్పుడే మేము రాజశేఖర రెడ్డి గారిని కలిసాం, అది చిరంజీవి గారికి కూడా తెలుసు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి హెల్ప్ అడిగినటువంటి సందర్భం ఎప్పుడు లేదు. ఒక హానెస్ట్గా చెప్పాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు అన్నట్టు ఈ మాదాపూర్ సైటు విషయంలో ఒక మినిస్టర్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ హిస్ నేమ్ బై నేమ్, అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆ జీవో ఇప్పుడు 5 జీవోలు వచ్చాయి. దాంట్లో 3 జీవోలు నావే ఉన్నాయి. ఏవి నాకు సంబంధించినటువంటి జీవోలే ఉన్నాయి. ఇది మొత్తం కర్నూలు జిల్లా మొత్తం కంప్లీట్గా శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి వాజ్ ఎమ్మెల్యే. సో అందరు కంప్లీట్గా జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ పోయి కూర్చున్నారు ఆ జీవో మీద సంతకం చేయొద్దు అని. సరే మీ పని మీరు చేసుకోండి అని వాళ్ళని బయటికి పంపించి ఆ కన్సర్న్ మినిస్టర్ చాలా భయపడుతున్నాడు. ఇంతమంది జిల్లా వాళ్ళందరూ పోయి అపోజిషన్ చేస్తే అట్టోనికి పోయి నువ్వు ఎట్లా రికమెండ్ చేస్తావని, నాకు చివాట్లు పడతాయేమని భయపడుతున్నాడు. వచ్చాడు, పిలిస్తే ఏదో జీవో సంతకాలు పెట్టేశాను. నువ్వు భూమా నాగిరెడ్డితో, చాలా మంచివాడు భూమా నాగిరెడ్డి మంచివాడు, యూ కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ అని చెప్పాడు. నేను ఆశ్చర్యపడతాను, మినిస్టర్కి డైరెక్ట్గా చెప్పాడు. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్గా ఏ వ్యక్తి అయినా సరే నేను సంతకం చేస్తున్నాను, నా వలన నీకు క్రెడిబిలిటీ రావాలి కదా, నేను చేశాను, ఎవరన్నా చెప్పి చేస్తారు. ఇక్కడ నేను అడగలా, పెట్టలేదు, మాట్లాడలేదు, ఏమీ లేదు. సంతకం చేసేసి భూమనాయుడు మంచివాడు, కార్యం విత్తిం అని చెప్పేశాడు. అలా వెళ్ళింది. అందరూ ఏమనుకుంటారు, ఏదో మాదాపూర్ సైట్. ఆ మాదాపూర్ సైట్ పాపం మాట చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు నేను అడగకపోయినా నా మీద గౌరవంతో సంతకం పెట్టింది వాస్తవం. కానీ దాంట్లో ₹1 నేను తినింది ఏమీ లేదు. సంతకం అయితే చేశాడు కానీ మొత్తం అంతా కంప్లీట్గా లిటిగేషన్స్, కోర్టు, దానివల్ల అంతా కంప్లీట్గా గందరగోళమై ఇదైపోయింది. ఇది వాస్తవం. రాజకీయంగా అంటే ఏం మాట్లాడాలనుకున్నారంటే రాజకీయం అప్పుడు ఒకటండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాతనే నేను జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను చూసింది మా ఫ్యామిలీ అంతా. కానీ ఇక్కడ మాత్రము అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇంకా సీఎం అయ్యాడు, రాజశేఖర రెడ్డి కుటుంబంతో కలుపుకుంటే బాగుంటుంది రాజకీయ భవిష్యత్తు అంటే బాగుంటుంది. ఆ నేపథ్యంలోనే మీ కుమార్తెను కూడా వాళ్ళ బావమరిది కొడుక్కి వివాహం చేయడానికి కూడా మీరు ముందుకు, అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అండి. అంటే అప్పుడు ఆలోచించుకుని మళ్ళా వచ్చారు. లేదు, అది రాజశేఖర రెడ్డి గారు ముందు అనుకున్నాం, ప్రపోజల్ వద్దు అనుకున్నాం. తర్వాత ఏదో ప్రెజర్స్ వచ్చింది, ఆ ప్రెజర్స్ వల్ల కొంచెం ఈల్డ్ కావాల్సి వచ్చింది. అది ఎందుకో మా దురదృష్టం, అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వలన, లేకుంటే ఎంక్వైరీ చేయకపోవడం వలన మాకు దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ మూమెంట్, బ్యాడ్ స్టెప్ అంటే లైఫ్. మీ కుమార్తె వివాహం, మా కుమార్తె వివాహం అది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. మీకు రాజశేఖర రెడ్డి గారితో అంత సఖ్యత ఉంది, నేరుగా వెళ్ళారు, ఆయనే చెప్పాడు భూమా నాగిరెడ్డి మంచి వ్యక్తి, టచ్ డౌన్ అని ఒక మంత్రికి చెప్పాడు. అసలు మీరు అప్పట్లో పిఆర్ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాలనే కదా ఆలోచన చేసింది.
పిఆర్పి చేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ప్రత్యామ్నాయం ఏముంది, మేము కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి మీరు కాంగ్రెస్లోకి వెళ్ళలేదంటారు. అలాని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే అది డిఫరెంట్. ఆయన చనిపోయాడు, మాకు ప్రత్యామ్నాయం పిఆర్పి నుంచి బయటికి వచ్చాము, తెలుగుదేశంలోకి పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది మాకు? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీకు అర్థం కావడంలా. జగన్మోహన్ రెడ్డి ఇంకా పార్టీ పెట్టలే, కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాలనే కదా మేము జగన్మోహన్ రెడ్డితో లింకప్ అయింది. అంటే అలా కాదు. ఇక్కడ సందర్భం ఏమంటే కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి లేరు, అప్పుడు చనిపోయినారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటప్పుడు అంటున్నారు పిఆర్పి వెళ్ళినప్పటికీ. అంటే కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీని చూడలేమని వెళ్ళలేరా? అంటే కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీని చూశారా, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారా మీరు అక్కడ? జనరల్గా నేను చూసింది రాజశేఖర రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీ ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేవారు మీరు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే రాజశేఖర రెడ్డి గారినే చూసాము. మేము ఆలోచన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారితోనే ట్రావెల్ కావాలనేది. అందులో మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ. అందులో మా చిన్నప్పటి నుంచి ఆ ఫ్లాగ్స్ పక్కన పెడితేనే మాకు అంత శత్రుత్వం ఉండేటువంటి నేపథ్యంలో చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చాము. రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసాము. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా ప్రమోట్ చేస్తేనే కదా ఎవరైనా సక్సెస్ఫుల్ అయ్యేది. లేకుంటే నువ్వు డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గరికి పోయి అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా అయితే నువ్వు రాలేవు కదా కాంగ్రెస్ పార్టీని చూసినా కానీ. అందులో మేము తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ పిఆర్పి నుంచి బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మాకు పై అధిష్టాన వర్గంలో మాకేం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? హూ విల్ టేక్ అస్ టు దట్ హైయర్ ఇన్ఫ్లుయెన్స్? సో మేము రాజశేఖర రెడ్డి గారినే చూసాము, జగన్మోహన్ రెడ్డి గారినే చూసాము. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో సక్సెస్ ఉంటే మాకుంటుంది. పిఆర్పి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం కావడానికి సి రామచంద్రయ్య కీలకము అంటారు. ఆయన మంత్రి పదవిని ఆశించే అప్పట్లో పిఆర్పిని విలీనం చేయడానికి చిరంజీవిని ఒప్పించారనేది ఒక బలమైన వాదన. అప్పుడు మీరు పిఆర్పిలో పనిచేశారు కదా, అది ఎలా ఉండిందంట? అది ఆల్మోస్ట్ ఆల్ ఒక్కరు చెప్పేది కాదండి. ఎందుకంటే పార్టీని నేను నడపలేను అనే చిరంజీవి గారు ఒక ఐడియాకి వచ్చినప్పుడు ఇంకొకరు సలహా ఇచ్చేది ఏముండదు.